పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఈ ట్యాగు ఏ ముహూర్తాన ఎవరు పెట్టారో కానీ పవన్ కళ్యాణ్కి కరెక్ట్గా సూట్ అయింది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన కానుంచి ఎన్నో సమస్యలు అనేది అవలీలుగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. మనుషులకు విషపూరితమైన వృక్షాలు వాటి గాలి చోకితే చాలు ఊపిరితిత్తులలో ప్రాబ్లమ్స్ వచ్చి మనందరికీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది అయిద్దన్న ఉద్దేశంతోనే ఆ చెట్లను చాలా వరకు నరికించేశారు. అలాగే పిఠాపురంలో ఉన్న రైతుల సమస్యలు సాగునీరు కానీ తాగునీరు కానీ లేకుంటే విద్యుత్తు సమస్య ఎక్కడైనా ఏమైనా కరెంటు స్తంభాలు ఏమన్నా లేని చోట వేయటం, అక్కడ ఉన్న రైతులు ఏ పంట అయితే పండిస్తూ ఉంటారో ఆ పంట రైతులకు లాభం వచ్చే విధంగా ప్రభుత్వం కొనుగోలు చేయటానికి ఏర్పాట్లు చేయటం, పిఠాపురంలో టెంపుల్ దగ్గర రద్దీ ఎక్కువ ఉన్న కాడ పోలీసు వారిని పెట్టి సంరక్షించాలని చెప్పటం, ఇలాగే రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలకు పరిష్కారాన్ని ఎతకటం, ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి నేనున్నాను అంటూ వాళ్లకు ఉన్న సమస్యలకు పరిష్కారాలు ఎతకటం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు వచ్చినా కానీ వారి సమస్యలకు ఎటువంటి ఇబ్బందులైనా సరే ఆ ఇబ్బందుల్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయగలమని చెప్పి ఆయనకున్న అధికారంతోనే ఆ సమస్యకు పరిష్కారం ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కలెక్టర్లను సమావేశం పెట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. కూటమిలో వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలకు ఏమేం కావాలో వారి సమస్యలకు పరిష్కారం మీరు కూడా ఎతకండి. ఇంతే కాకుండా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళకి చాలా పెద్ద సమస్య వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఆయన డిప్యూటీ సీఎం అయినా మంత్రి అయినా అలాగే ఒక 5-6 శాఖలు ఆయన చేతిలో ఉన్నా కానీ తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ట్యాక్సీ డ్రైవర్లు పాపం ఇన్ని సంవత్సరాల దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో రాజధానిలో ట్యాక్సీ నడుపుకుంటా ఉంటే వాళ్ళకి ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో మమ్మల్ని అక్కడ ట్యాక్సీ నడపనివ్వట్లేదు. మొన్న 2వ తారీఖు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజధాని అనేది ఇప్పుడు ఆంధ్రాకి సంబంధం లేదు, ఇక్కడ మీరు ట్యాక్సీ నడపొద్దు, నడిపినట్లయితే మీ మీద చర్య తీసుకోబడుతుంది అని చెప్పి అక్కడ ఉన్న డ్రైవర్లు వీళ్ళపై దాడి చేస్తున్నారట. కొంతమంది దాడి చేస్తున్నారట, కొంతమంది వచ్చి చెప్తున్నారట, కొంతమంది వీళ్ళు ట్యాక్సీ ఏదన్నా వాళ్ళ కిరాయిలు మాట్లాడుకొని వెళ్తూ ఉంటే ఒక 20 మంది 30 మంది వచ్చి రౌండ్ అప్ చేస్తున్నారట, బెదిరిస్తున్నారట. ఎందుకంటే దగ్గర చాన్నాల కాంచి రాజధాని అనేది సపరేట్ అవ్వక ముందు కానుంచి ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉండక ముందు కాంచి కూడా ఎన్నాళ్ళ బట్టు పాపం వాళ్ళు అక్కడ జీవనాహారం గడుపుతున్నారు ట్యాక్సీ డ్రైవర్లు. కానీ ఇప్పుడు ఏంటి, ఆ టైం అనేది ఆ గడువు అనేది తీరిపోవడంతో అక్కడ ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు కొంతమంది, అందరూ కూడా కాదట కానీ కొంతమంది వాళ్ళపై దాడులు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారట. కొంతమంది బెదిరిస్తున్నారట, కొంతమంది బెదిరించి కూడా డబ్బులు తీసుకుంటున్నారట. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డ్రైవర్లని వీళ్ళందరినీ బెదిరించడం స్టార్ట్ చేశారట. మరి ఇది ఎవరికి చెప్పుకోవాలన్నా ఈ సమస్య అనేది ఏ విధంగా తీరిద్ది? దగ్గర 2000 మంది డ్రైవర్లు ఉన్నారట ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ట్యాక్సీ డ్రైవర్లు. 2000 మంది డ్రైవర్లు ఉంటే ఇక వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వానికి చెప్పుకోవాలా ఈ సమస్య సాల్వ్ అయ్యిద్దో అవదో? పోలీసు వారికి చెప్పినా కానీ వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో కూడా లేదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇంకా లాభం లేదు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను చెప్పుకుందాం, ట్యాక్సీని నడపనీయట్లేదు, మా బ్రతుకు ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు నైట్ పూట ఒక 150 నుంచి 200 ట్యాక్సీలు వేసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుదామని చెప్పి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆ టైంలో వీళ్ళు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేరట, చాలా దూరంలో ఉండట. నైట్ 12 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 200 మంది ట్యాక్సీ డ్రైవర్లు ట్యాక్సీలు వేసుకొని వచ్చారన్న సంగతి ఆయనకి తెలిసిన తర్వాత వాళ్ళ సమస్య ఏంటి, అసలు నా గురించి ఎందుకు వచ్చారని చెప్పి ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ ఏదో ఆ టైంలో కూడా ఏదైనా మీటింగ్లో ఉన్నాడో లేకపోతే వేరే పని మీద వెళ్ళినో కానీ వెంటనే తెలుసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చేసిండట. వచ్చిన తర్వాత వాళ్ళ సమస్య ఏంటి అంటే, మాది ఆంధ్రప్రదేశ్ అండి, ఆంధ్రాకి సంబంధించిన డ్రైవర్లమే మేము, కానీ బతుకు తెరువు కోసం మేము తెలంగాణలో హైదరాబాద్లో వెళ్ళి మేము అక్కడ ట్యాక్సీ నడుపుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉమ్మడిగా ఉన్న రాజధాని 10 సంవత్సరాలు పూర్తయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు నడపొద్దు అని చెప్పి అక్కడ ఉన్న డ్రైవర్లు మొత్తం కూడా మా పైన
దౌర్జన్యం చేయబోతున్నారు, కొంతమంది దాడి చేస్తున్నారు, అంటే అందరు కాదులే కానీ కొంతమంది దాడి చేస్తున్నారు, మాకు దిక్కు తోచని స్థితిలో ఉన్నాం మేము, కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం మీరైతేనే చూపిస్తారని చెప్పి అక్కడ నుంచి ఒక 200 మంది డ్రైవర్లు మేము ట్యాక్సీ అంటే కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది డ్రైవరు వాళ్ళే లేదా మన ఓనర్ కూడా వాళ్ళే, మేము అందరం వచ్చాము సార్ అని చెప్పి వాళ్ళ మొర వినిపించిన తర్వాత వెంటనే స్పందించారండి పవన్ కళ్యాణ్ గారు. వెంటనే స్పందించి అక్కడికక్కడే విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉన్న ప్రభుత్వానికి. ఏమని అంటే, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజధాని ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ అవుతున్నాయి, ఒక 5 సంవత్సరాల దాకా వేస్ట్ అయిపోయింది, కాబట్టి ఇప్పుడిప్పుడే అక్కడ పనులు స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేమందరం కూడా మేము ఒకటే, మనల్ని మనం ఇలా చేసుకోవద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతో మీరు అంతే. కాబట్టి ఇక్కడ రాజధాని అమరావతిలో ఉన్న రాజధాని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, పూర్తయిపోయేందుకు టైం పట్టింది, సమయం పట్టింది. అప్పటిదాకా వాళ్ళని అక్కడ బ్రతకనివ్వండి అని చెప్పి అక్కడికక్కడే ఆయన వెంటనే చెప్పిండు అనమాట. స్పందించిన తీరు ఎలా ఉందంటే, తెలంగాణ ప్రభుత్వంతో కూడా మాట్లాడతారేమో కానీ మనకైతే తెలియదు, కానీ అక్కడ ఉన్న ట్యాక్సీ డ్రైవర్లకు విజ్ఞప్తి చేసిండు పవన్ కళ్యాణ్ గారు. అంటే చాలామంది కూడా మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం. మెగా ఫ్యామిలీలో తెలంగాణలో ఎక్కువ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఇతను ఒక్కడు చెప్పితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరికిద్దని తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలంగాణలో ఉన్న డ్రైవర్లు ఇతని దగ్గరికి ఇచ్చి మొరబెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి అక్కడ ఉన్న ట్యాక్సీ డ్రైవర్లకు, తెలంగాణలో ఉన్న ట్యాక్సీ డ్రైవర్లకు విజ్ఞప్తి చేసిండు. మనం అందరం అన్నాదమ్ములం లాంటి వాళ్ళమే, ఇక్కడ అమరావతిలో ఉన్న రాజధాని అనేది ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ అయినాయి, కొద్దిగా ఓపిక పట్టండి, వీళ్ళపైన దాడి చేయకండి అని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చిండు, ఒక ధైర్యాన్ని ఇచ్చిండు. అంతకుముందు మా పరిస్థితి ఏమిటి, మేము ఎక్కడ బ్రతకాలి, ఎందుకంటేనంటే అక్కడ చాలా మంది కూడా లోన్లు తీసుకున్నారట. మరి ఆ లోన్లు కట్టాలి అంటే వీళ్ళు ఈ డ్రైవర్ వృత్తిని ఎన్నుకున్నారు కాబట్టి వీళ్ళు పనులు చేసి ఆ యొక్క అప్పులు తీర్చుకోవాలి వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్రైవర్లు అక్కడ కొంతమంది సెటిల్ అయిపోయి ఉంటారు, కానీ ఆధార్ కార్డు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే ఉండొచ్చు. 2000 మంది ట్యాక్సీ డ్రైవర్లు బ్రతుకుతున్నారట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు తెలంగాణ రాజధానిలో. ఆ విధమైన సమస్యను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందరకు వచ్చారు. ఆ టైంలో కూడా 12 గంటల ప్రాంతంలో కూడా స్పందించారు. మళ్ళీ ఏం చెప్పారంటే, వాళ్ళకి అదే కాకుండా ఇంకో భరోసా ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో రండి, మనం కూర్చొని మాట్లాడదాం, మీరు ఎంతమంది అయితే ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారో ఎవరైనా వస్తానంటే మనం తీసుకొని రండి, నేను మాట్లాడుతూ వస్తానని చెప్పిండాడు. అంటే మరి అక్కడ ఉన్న ట్యాక్సీ డ్రైవర్ల యూనియన్లు ఉంటాయి, వాళ్ళ పెద్దలతోనే మాట్లాడతారో, లేకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వంతోనే మాట్లాడతారో, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులతో మాట్లాడతారో. కాబట్టి ఈ యొక్క సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న చర్యలు, ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ గారు అతను వంతు సాయం అతను చేస్తున్నాడు. నేను ఎమ్మెల్యే, మంత్రి, నాకు ఇన్ని శాఖలు ఉన్నాయి అని చెప్పి గింత గర్వం లేదు. అన్ని శాఖలకు కూడా, ఆ శాఖలే కాకుండా ప్రజలకు ఉన్న కొన్ని సమస్యలు, వాళ్ళ పర్సనల్ సమస్యలు ఏమైనా వచ్చినా కానీ అటువంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి ఇందాక ఫస్ట్ నేను అన్నా, ఎమ్మెల్యే గారి తాలూకా అని, ఎటువంటి సమస్య వచ్చినా మాకు మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, స్పందిస్తాడు అని వాళ్ళ సమస్యలను పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నారంటే వాళ్ళకు ఒక నమ్మకం, పవన్ కళ్యాణ్ వల్ల ఒక భరోసా ఉంటుందని, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఒక నమ్మకం, పవన్ కళ్యాణ్ సమస్యలను పరిష్కరిస్తాడు, మన కోసమే వచ్చిన పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించడానికి చూస్తున్నారు. మనం ముందు ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో, ఇంకా ఎన్ని సమస్యలకు పరిష్కారం వెతుకుతాడో అని చెప్పి మనం ఎదురు చూద్దాం. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.